అండ్ అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా నిర్మించబోతున్న అసెంబ్లీ దగ్గర ఉన్నాము. ప్రజలు దానికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటి, ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనకు ఫ్రంట్ కనిపిస్తుంది కదండి షెల్టర్స్, ఇవన్నీ కూడా మనకు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన షెల్టర్స్ అండి. దీని ఫ్రంటే మనకు ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. అందులో మనకు ఐకానిక్ టవర్ 3-4 కూడా ఎల్ఎన్టీ వాళ్ళే నిర్మిస్తున్నారు. అలాగే ప్రజెంట్ ఇక్కడ అసెంబ్లీ కూడా ఎల్ఎన్టీ వాళ్ళే నిర్మిస్తున్నారు కాబట్టి సో షెల్టర్స్ కూడా పక్కనే వేసుకున్నారు. ఇక్కడ మొత్తం నీట్గా సైడ్ క్లియరెన్స్ పనులు నీట్గా అయిపోయి గ్రావెల్తో రోడ్ అయితే నీట్గా వేసుకున్నారండి. వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, దానికోసం అయితే నీట్గా గ్రావెల్తో అయితే వేసుకున్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి గట్టిగా అయితే స్ట్రాంగ్ అయితే వేసుకున్నారండి రోడ్లను కూడా. చూస్తున్నారు కదా, ఇవంతా మనకు ఫైల్ నిర్మాణానికి అయితే రెడీ చేసుకున్నారండి ఆల్రెడీ. మొత్తం కూడా ఫైల్ నిర్మాణం అయితే అయిపోయి ఉంది. ఇదంతా మనకు పునాదుల్లో భాగం అండి ఇదంతా కూడా మనకు. అలాగే మనకు అసెంబ్లీకి కావాల్సిన ఈ ఐటమ్స్ కూడా అన్నీ తెచ్చిపెట్టుకున్నారు చూడండి. పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్, అలాగే సన్నటి ఐరన్ రాడ్స్ కూడా అన్నీ కూడా తీసి పెట్టుకున్నారు. అలాగే మనకు ఫైల్ నిర్మాణానికి కావాల్సిన ఐరన్ రాడ్ అయితే నీట్గా బెండింగ్ అయితే చేసుకొని నీట్గా పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, అలాగే లైట్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి మనకు ఐరన్ బెండింగ్ అయితే ఇక్కడ జరుగుతుందండి రౌండ్గా అయితే. అలాగే మనకు అమరావతిలో పర్మిషన్ వచ్చిన ప్రతి అంటే ఐకానిక్ టవర్ కానీ, అసెంబ్లీ కానీ, అలాగే హైకోర్టు కానీ ఇవన్నీ కూడా మనకు ఆగస్ట్ నుంచి అయితే వర్క్స్ అయితే స్పీడప్ అందుకుంటాయండి కంపల్సరీగా. ఇప్పటివరకు ఏంటంటే మొత్తం బేసిక్స్ వర్క్స్ అయితే నీట్గా కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. దానికోసం అయితే కొంచెం టైం తీసుకున్నారు. కంపల్సరీగా మాత్రం ఆగస్ట్ నుంచి మొత్తం స్పీడప్ అయితే అందుకుంటుంది. ఎందుకంటే డీ వాటరింగ్ పనులు కానీ, సైడ్ క్లియరెన్స్ పనులు కానీ, చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకొని నీట్గా డీ వాటరింగ్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. మొత్తం ఒక ఫ్రంట్లో మనకు ఇక్కడ సాయిల్ టెస్ట్కి అయితే జరిగింది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మనకి ఇక్కడ ఫైల్ నిర్మాణానికి అయితే మిషనరీ అయితే కింద మనకు పెద్ద ఐరన్ రాడ్ కాదు, ఐరన్ స్తంభం అనాలి, దాంతో అయితే కింద భూమిలోకి అయితే పంపిస్తుందండి. పంపించిన తర్వాత దాని మీద ఫైల్ నిర్మాణం అయితే జరుగుతుంది. అది పునాదిలో భాగంగానే నిర్మిస్తారండి. ప్రజెంట్ ఇక్కడ వచ్చి మనకు నీట్గా పచ్చికున్న దాన్ని మొత్తం నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాడు. అక్కడ ఫ్రంట్ వర్క్ జరుగుతుందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మనకు కాంక్రీట్, పాలిమర్స్ కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ మిక్సింగ్ అయితే అది యూజ్ చేస్తారండి. సో మనకు రీసెంట్గా అయితే జస్ట్ మనకు ఈ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అవుతుందండి. వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ మాత్రం ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అసెంబ్లీకి సంబంధించిన వర్క్ ప్రతిదీ కూడా. అంటే అమరావతిలో ఇదివరకు ఏంటంటే వాటర్ రావడం, వర్షం రావడం ఇవంటూ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు సాయిల్ టెస్ట్ కోసం అయితే తవ్వారండి. ఇక్కడ మొత్తం బురద నీళ్ళు అవన్నీ. ఇక్కడ చూడండి ఫైల్ నిర్మాణం అయితే జరిగింది. చూడండి, ఇందా చెప్పాను కదా, ఈ మిషనరీ ఇవన్నీ కూడా మనకు రెడీ చేసి పెట్టుకున్నారు. పాలిమర్స్ కానీ, కాంక్రీటు ఇవన్నీ మనకు మిక్స్ చేసి అయితే దీని త్రూ అయితే బయటకు వస్తుందండి. మొత్తం మనకు ఏవే కావాలో మిక్సింగ్కి ఇందులో వేస్తే మొత్తం మిక్స్ చేసి అయితే బయటకు అయితే పంపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఫైల్ నిర్మాణానికి ఆ మిషనరీ త్రూ అయితే భూముల్లోకి పంపిస్తారండి. అవి కింద పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ పైప్స్ మనకు ఇక్కడ మిక్సింగ్ అయితే యూజ్ చేస్తారనుకుంటాను. ఈ పైప్స్ అనేటివి పాలిమర్స్ కానీ, కాంక్రీట్ కానీ అవన్నీ మిక్స్ చేసి ఈ పైప్ త్రూ ఎక్కడ కావాలో అక్కడికైతే పంపిస్తారనుకుంటున్నాను. అందువల్ల అయితే పైప్స్ కూడా ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఫ్రంట్ అయితే మనకు కాంక్రీట్, సిమెంట్ అయితే పోసుకుంటున్నారండి. కింద వెహికల్ పోవడానికి ఎక్కడ దిగబడింది అక్కడంతా మొత్తం నీట్గా కాంక్రీట్ అయితే మొత్తం పోసుకుంటున్నారు. అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారండి ఈ అసెంబ్లీ కోసం. అలాగే ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ నిర్మిస్తున్న పర్మనెంట్ హైకోర్టు కాంప్లెక్స్. ఎందుకంటే ఇవన్నీ మాస్టర్ ప్లాన్లో డిజైన్ చూస్తుంటే అదిరిపోతుంది కదా, అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా దిగబడిన చోట మొత్తం నీట్గా ఇదైతే పోసుకుంటున్నారు కాంక్రీట్ అయితే. మొత్తం చూడండి ఇక్కడ వర్క్ జరిగే స్పేస్ మొత్తం కింద పచ్చికలు ఉన్న దాన్ని మొత్తం నీట్గా అయితే కట్ చేసుకుంటున్నారండి. మీకు ఎదురుగా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్, అవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, దాని ఇటువతల పక్కన ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఇంకొక చెట్లు అది కింద పచ్చికిని కట్ చేయడానికి ఇంకో మిషన్ అండి, అదైతే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడైతే. మొత్తం చూస్తున్నారు కదా ఎంత నీట్గా కట్ చేసేసుకున్నారో. మొత్తం కూడా నీట్గా పచ్చిక అనేది ఎక్కడా లేకుండా
మొత్తం నీట్గా ఒక గ్రౌండ్ లాగా అయితే నీట్గా చెక్కేస్తున్నారు, కట్ చేసుకున్నారు నీట్గా. అక్కడైతే మనకు ఫైల్ నిర్మాణంకి అయితే ఆ మిషనరీ అయితే, నాకు ఈ మిషనరీ నేమ్స్ అంతగా ఐడియా లేదండి, ఎందుకంటే మనకు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఐటమ్స్ మనకు తెలియదు కదా, హెవీ ఐటమ్స్ అవి కూడా మనం ఇప్పుడే చూస్తున్నాము, ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కదా, అందువల్ల అయితే ఈ మిషనరీస్ అయితే చూస్తున్నామండి. ఇక్కడ కూడా ఒక ఫైల్ నిర్మాణం అయితే జరిగి ఉంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ ఫైల్ నిర్మాణానికి యూజ్ చేసే పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు, ఇవన్నీ కూడా ఐరన్ పైప్స్ అనాలి వీటిని. చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. అలాగే మనకు ఈ అసెంబ్లీ వచ్చేసి దాదాపుగా 250 అడుగులు ఉంటుందండి. అలాగే 11.22 లక్షల చదరపు విస్తీర్ణం అడుగులైతే ఉంటుంది ఇది చూడండి. హెవీ క్రెయిన్ ఇది. ఇదేంటంటే మనకి ఇందాక ఐరన్ అవి కనిపించాయి కదా, పెద్ద పెద్ద రాడ్లు, అవన్నీ కూడా పైపులు అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడికైతే అందిస్తుందండి. ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో ఇది. నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్న మిషనరీ నేమ్స్ అయితే తెలియదండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ కనుక్కొని అయితే అప్డేట్ ఇస్తాను క్లియర్గా అయితే. సో మనం కూడా ఫస్ట్ టైం ఇలాంటి మిషనరీ చూడడం, ఎందుకంటే మనం ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ దగ్గర ఎప్పుడూ చూడలేదు కదా. ప్రజెంట్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కోసం అయితే వీటిని అయితే యూజ్ చేస్తున్నారు. అక్కడ చూడండి పైల్ నిర్మాణంగా అయితే రెడీ చేసుకుంటున్నారు అన్ని పైప్స్ని. ఏదైతే మీకు పెద్దగా పొడవుగా కనిపిస్తుందో ఆ ఐరన్ స్తంభం అనేది, అంటే ఐరన్ స్తంభం అనేది, ఎందుకంటే ఐరన్ మొత్తం కూడా పెద్దది స్తంభంలాగా ఉంది. ఇక్కడ చూడండి నీట్గా మొత్తం క్లియర్గా పచ్చికని అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నారు. ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్లో ఇదివరకు ఇక్కడ ఉన్న చెట్లని మొత్తం నీట్గా నరిగైతే పెట్టుకున్నారు. తర్వాత వర్షం రావడంతో చిన్న చిన్న పచ్చికలు అయితే కొంచెం ఎక్కువ మలిచాయి. దాంతో మొత్తం ఆ పచ్చికలను కూడా మొత్తం నీట్గా అయితే క్లియర్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, మీకు ఎదురుగా అనిపిస్తుంది. ఆ ఎదురుగానే మనకు ఐకానిక్ టవర్స్ కూడా వస్తుందండి. అసలు మొత్తం మనకు ఆగస్ట్ నుంచి అయితే అమరావతిలో మీరు ఊహించిన వర్క్స్ అయితే జరుగుతాయండి. అంతే ఫాస్ట్లో కూడా జరుగుతుంది కంపల్సరీగా. ఇప్పుడిప్పుడే రీసెంట్గా మనకు పర్మిషన్స్ అఫిషియల్గా అన్నిటికీ ఇస్తున్నారండి. రీసెంట్గా మనకు 2 వీక్స్ బ్యాకే అఫిషియల్గా ఏ కంపెనీ ఐకానిక్ టవర్స్ వర్క్ చేస్తుంది, ఎంత బడ్జెట్తో వర్క్ చేస్తుంది అనేది కూడా మనకు అఫిషియల్గా అయితే రిలీజ్ చేశారు. అప్పటి నుంచి అక్కడ కూడా కొంచెం పవర్ లాక్కోవడం అవి కూడా అక్కడ జరుగుతుంది. వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ కూడా దించుకుంటున్నారు. చూస్తున్నారు కదా నీట్గా మనకు ఆ పైల్ నిర్మాణానికి అయితే అక్కడ ఉన్న ఐరన్ అది రాడ్ పెద్దది, అది మొత్తం కూడా ఈ భూమిలో దించి పైల్ నిర్మాణం అయితే చేస్తారండి. ఇది మనకు పునాదిలో భాగంగానే చేస్తారు ఇవన్నీ కూడా. మనకేంటంటే ఈ అసెంబ్లీ కానీ, ఈ ఐకానిక్ టవర్ కానీ, ప్రజెంట్ నిర్మిస్తున్న హైకోర్టు కానీ N11, N12 రోడ్డు మధ్యలో అయితే ఉంటాయండి. ఈ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ, బంగ్లాస్ కానీ, ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ 2 రోడ్ల మధ్యనే ఉంటుంది. సో ఇదండి ప్రజెంట్ మనకు కొత్తగా నిర్మిస్తున్న అసెంబ్లీ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.